బిడ్డలారా, ఈరోజు వారసుడు మనం లోకరీతిగా ఆలోచిస్తే ఒక అబ్బాయి పుట్టాడు అనగానే వారసుడు వచ్చాడు అంటాం. ఏమంటారు? వారసుడు వచ్చాడు అంటే ఇంటి పేరు మొట్టమొదటిగా హక్కులోకి వెళ్ళిపోయింది మా అమ్మాయి. ఆ తర్వాత హక్కు, ఆ తర్వాత ఆస్తి. కానీ ముందేమంటారంటే వారసుడు వచ్చాడు. మరి అమ్మాయి అయితే అనరు, అమ్మాయి అయితే అనరు, పట్టుకెళ్ళిపోద్దా అంటూ ఉంటారు. కానీ ఆ మాటలు కంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సమానముగానే మనం చూడాలి వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగు. ఇంకో రకంగా చెప్పాలి అంటే అసలు అమ్మాయి అయితేనే నయమా, నయమేనా? మరి కొడుకుల పని ఏంటి? నయం కాదా? దేవునికి స్తోత్రం కలుగాక. మంచిది, మీలో నుండి స్వభావం వస్తుందని నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యాన్ని బట్టి మనం చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం అంటున్నాడు, మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ, చూసారా, వారసుడు అంట అన్నిటికీ కర్త ఉంటాడంట. కర్త కర్మ అది మీకు తెలిసేది. ఇక అన్నిటికంట అయితే బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసుడికి ఏ భేదం అంటే, బాలుడు అంటే ఎప్పుడు చిన్నవాడు. పౌలు యూదులకు ఒక ఆచారముగా ఉండేది. ఆ పౌలు గారు యూదులు బట్టి ఈ మాట రాశారు. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు కొన్నిసార్లు హక్కులు పనిచేయవు. దాసుడు ఎటువంటి వాడో బాలుడుగా ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. దాసుడికి బాలుడికి చెప్పాలి ఏ భేదమో లేదు, అంటే ఈక్వల్ అనమాట. అయితే యూదులు ప్రకారంగా మనం చూసుకుంటే బాలుడు ఎప్పుడంటే 7 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు అనమాట. ఎప్పుడు 7 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఉన్నప్పుడు. అందుకనే మనము అది ఇప్పుడో ఉంది. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఏమంటామంటే మేజర్ రాలేదు, ఇంకా ఏమవ్వలేదు, మేజర్ అవ్వలేదు. అందుకనే నీకు పెళ్లి చేయాలన్నా, జేమ్స్ పెళ్లి చేయాలన్నా ఏం వయసు ఉండాలి? సెపరేట్ అండి. మైనార్టీ తీరాలు అంటారా లేదా? సెపరేట్ అండి. నేను అన్నది తప్ప మరి అలా చూస్తున్నారేంటి? మైనార్టీ తీరాలి కదా అంటే వయస్సు. అందుకనే యూదులు 7 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు అనమాట. అందుకనే లేక కుమారులకి లేక బాలుడికి దాసునికి ఏ భేదమో లేదు, ఇద్దరు ఈక్వల్ అనమాట. చూడండి 2వ వచనం, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు. ఎవరి చేత? తండ్రి చేత ఒక దినం వస్తుంది. తండ్రి చెప్తాడు కొడుకు, అబ్బాయి నీకు వయసు వచ్చిందిరా అంటాడు. మామూలుగా మనం చూస్తాం ఇక్కడ కొద్దిగా ఊరస్తుంది చూడండి. వయసు వచ్చినప్పటికి అంటూ ఉంటారు, ఏమంటారు అంటే పంచికట్టు కడతా ఉంటారు. ఆడవాళ్ళకి ఏం చేస్తారు? వాణీలు వేస్తారు, అదే బయట కదా. అంటే ఏమొచ్చినట్టు మాట ఇప్పుడు సెపరేట్ అండి, వయసు వచ్చింది. మీకు అంత మళ్ళీ అడగలే, కొద్దిగా అంతా మిమ్మల్ని మేలుకుంటూ అడుగుతుంది అనమాట. స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు వాక్యంలో? తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుడు. అంటే ఎవరైతే సంరక్షిస్తూ ఉంటారో, ఎవరైతే పోషిస్తుంటారో, ఎవరైతే చూసుకుంటారో గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉంటారు. అందుకనే పుట్టినరోజులప్పుడు వాక్యం చెప్పినప్పుడు పుట్టినరోజులు జరిగించుకునే ఫస్ట్ సంవత్సరం కూడా కాదు వాక్యం ఎవరికే? అది ఆ ఇంట్లో ఉన్న తల్లికి, వాళ్ళకే. ఆ పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అన్నయ్యలకు, వాళ్ళ అక్కలకు, వాళ్ళకి అనమాట. అంతే. పుట్టినోడికి 1 సంవత్సరం కూడా కాదు వాక్యం అర్థమవుద్ది. అది అర్థమైంది ఇప్పుడు. కాబట్టి పిల్లలను తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో మనం పెంచాలి. ఈ రోజున ఆ పిల్లలు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో లేకపోతానికి కారణాలు ఏంటంటే, వాళ్ళు దారి తప్పడానికి కారణాలు ఏంటంటే తల్లిదండ్రులు అనేటువంటి వారే మొదలు సరిలేవు. ఏం సరిలే? మొదలు కూడా సరిలేవు. సరిలేవు కాబట్టి ఇప్పుడు సరయ్యారు కదా. ఏమయ్యారు? సరయ్యారు కదా. ఆ సరైన తర్వాత అయినా కానీ ఈ తల్లిదండ్రుల మాట బిడ్డలో ఏమవుతారంటే చెప్పాలి, వింటలేదు. ఒరే మేము మారేవరా, మీరు మారనంటే నువ్వు మారావులే అంటున్నారు. ఇంకో దానికి మీకు అర్థమవుతుంది చెప్తాను. భర్త ఏంటి సౌండ్ ఏంటి తక్కువ ఎక్కువ ఉంటుంది? ఒకసారి చూడండి,
భర్త భార్య కుటుంబం ఉన్నప్పుడు భర్త జేబులోంచి భార్య డబ్బులు తీసింది. ఏం చేసింది చెప్పాలి? డబ్బులు తీసింది. డబ్బులు తీసినప్పుడు కొడుకో కూతురో ఇంట్లో చూశారు. ఏం చేశారు? చూశారు. సరే, ఈయన గమగమ స్నానం చేసి బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నాం. చూస్తున్నప్పటికీ జేబులో చూస్తే డబ్బులు లేవు, తక్కువ వచ్చింది. ఇప్పుడు భర్త అంటాడనమాట, అమ్మాయి డబ్బులు తీసావా అంటే ఇవిడ ఏమంటుంది తెలుసా? అయ్యి బాబా నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు, లేకపోతే నాకేమి తెలదు బాబా, ఈ పాప నా తెలియదు బాబా అంటది. ఇప్పుడు ఎవరు చూశారు అంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ పిల్లలకి ఏమవుతుందంటే, మా అమ్మ నమ్మకం లేనిది, అబద్ధం ఆడింది మా అమ్మ, మా నాన్న అబద్ధం ఆడాడు. చూసారా? నువ్వు నిజంగా ఒకవేళ డబ్బులు తీసావనుకో, ఏంటి భర్త అడిగినప్పుడు ఏం చెప్పాలి? తీసానని చెప్తే అక్కడ నీవు అప్రమగస్తులా కనపడ పిల్లల దృష్టిలో. ఆ పిల్లలకు మనసు అడిపోతుందన్నమాట, ఓహో మా అమ్మ డబ్బులు తీసి మా నాన్న కూడా ఇలాగే అబద్ధాలు ఆడతాడు కోమోసు అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే అదే అన్నమాట. అదే అంటాను నేను. అందుకనే పిల్లలనంట అక్కడ అన్నాడు చూడండి, ఏమన్నాడంటే, తల్లిదండ్రుల యొక్క సమక్షములోను గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములోను వాళ్ళని ఉండును. దేవునికి స్తోత్రం. 3వ వచనం, అటువలే మనమును, చూసారా, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠాలు. లోక సంబంధమైన మూలపాఠాలు అంటే తెలుసా? లోకంలో ఒకసారి ఉన్నప్పుడు మరలా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మరలా ఇంకా భూతాల దగ్గరికి, ఆ లోకం దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. అదే అన్నాడు అక్కడ. మూలపాఠములు అంటే తెలుసా? భూతములు. ముందుకెళ్ళిపోవద్దు మీరు. అంటే మూలపాఠాలకు ఏమైపోతున్నాం? లోబడిపోతున్నాం, అంటే దానికి బానిస అయిపోతున్నాం. ఇప్పుడు బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధంగా ఉన్నాం. ఇప్పుడు ఎదిగిన తర్వాత కూడా, వాక్యం ఎదిగిన తర్వాత కూడా, తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నాం? మళ్ళా మూలపాఠాలకి వెళ్ళిపోతున్నాం. అంటే చెప్పాలి, ఇప్పుడు పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి వచ్చాం. వాక్యం ఏం చెప్తుంది? వెళ్ళకున్న మరిచి ముందున్న వాటి కొరకు. కానీ మనం ఏం చేస్తాం? మళ్ళా వెనక్కి వెళ్తున్నాం. అంటే వదిలేసిన దాన్ని మరలా ఏం చేస్తున్నాం కదా? వదిలేసిన దాన్ని మళ్ళీ స్వీకరిస్తున్నాం. విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలేకపోతున్నాం. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు మనం వేగిరి పడాలి. స్తోత్రం గాక. వెనక లోకం, వెనక పాపం, వెనక లోకం, వెనక శత్రువులు, ముందున్నటువంటి ప్రభు దగ్గర మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. పాట పాడతాం ఏమని? వెనుక శత్రువులు మనం పాడాం కదండి. ఎప్పుడు వరకు సాగుతామన్నా చెప్పాలి? ఎప్పుడు సాగుతామన్నా? మరి వాళ్ళకు కుర్చీలు కనపడుతున్నాయేటి? నేను సాగేద యేసునితో పాడి నీవు భక్తుడు అన్నాడు, మోషే వలే సాగితాను అన్నాడు. అక్కడ పాడేశావు. మరి మోషేలా సాగుతలేదు. ఆనోకు వలే సాగుతానన్నావు, సాగలేకపోతున్నావు. ఏమండి దేవుని సంగమా, మరలా మూల పాఠంలోకి వెళ్ళిపోతున్నావు. అలాగుంటానికి వీల్లేదు. మరలా మూలపాట దగ్గరికి వెళ్ళకూడదు. మరలా చెప్పించుకోకూడదు. మరలా చేతకాని వాడుగా, చేతకాని దానికి ఉండకూడదు. ప్రభువులో బలపడాలి. స్తోత్రం. బలపరచాలి. నువ్వు బలపడాలి, బలపరచాలి. నువ్వు నడవాలి, నువ్వు నడిపించాలి. స్తోత్రం. నువ్వే నడవకపోతే, నువ్వే సాగకపోతే ఎలాగా? ఆలోచించండి. ఈరోజు దేవుని వారసులుగా మనం ఉండాలంటే, దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని వాక్యాలు మనం విందాం చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఈ విధముగా దేవుడు తన సంకల్పమైన నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి, స్తోత్రం చెప్పండి గట్టిగా. మన అంశం ఏంటి చెప్పాలి అందరూ? వారసుడు. ఎవరు వారసుడు, ఎవరు వారసులుగా ఉండాలో, ఎవరి వారసులుగా మనం ఉండాలో ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి ఇక్కడ, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందంటే ఖచ్చితముగా ఆ వాగ్దానములకు. ఏ వాగ్దానము? దేవుడిచ్చిన వాగ్దానము. స్తోత్రం. అందరికి వాగ్దానాలు అందియా? మంచిది. ఎక్కడ పెట్టారు?
ఈరోజు 12 కదా, పడేశారా? మర్చిపోయారా? ఉంచుకున్నారా? ఎక్కడ ఉంచుకున్నారు? స్తోత్రం. తీసి పెడతారు. మంచి తీసి పెడతాం కంటే నీ మైండ్లో ఒక్కసారి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. స్తోత్రం. ఎందుకంటే ఆ వాగ్దానం మనకు దేవుడు మనందరికీ ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు మనందరికీ వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు, దేవునికి వారసులవుటకు మనం మరి నిశ్చయముగా కనపరచవాలని ఉద్దేశించాడు. దేవుడు ఆలోచన చేశాడు. అయ్యో, నేను నిర్మించినటువంటి సంకల్పము నిశ్చయమైంది కాబట్టి ఆ వాగ్దానములకు వారసులైనటువంటి వారికి నిశ్చయముగా కనుపరచాలని ఉద్దేశించిన వాడై, చూడండి, తాను అబద్ధమాడజాలని. చూసారా? ఆయన అబద్ధం ఆడాడు, మనం ఆడతాం అబద్ధాలు. 1 కాదు 2 కాదు. ఏమండి? ఇక అన్నాడు చూడండి, అద్భుతమైన మాట. తాను ఉద్దేశించిన తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము. స్తోత్రం చెప్పండి గట్టిగా. శరణాగతులం అంటే ఏ దిక్కు లేనటువంటి మనకే, ఏ దారి లేనటువంటి మనకే ఆయనే మనకు శరణమై ఉన్నాడు. శరణాగతులమైన మనకు బలమైనటువంటి ధైర్యం అంట. ఏ ధైర్యం అండి? బలమైనటువంటి ధైర్యము. దేవుడిని ధైర్యపరుస్తున్నప్పుడు ధైర్యపరచబడాలి. పిరికివారుగా ఉండటానికి కాదు. పిరికివారు దేవునికి రాజ్యములో వారసులు కారో. నువ్వు దేవుని సన్నిధిలో వారసులుగా ఉండాలంటే, దేవునికి వారసులుగా ఉండాలి అంటే ధైర్యం కలిగి, ఆ ధైర్యం ఒకవేళ నీకు లేకపోవచ్చు, ఆ ధైర్యం ఒకవేళ నీ కుటుంబానికి లేకపోవచ్చు, కానీ దేవుడే నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ధైర్యపరుస్తున్నాడు. బలమైన ధైర్యము. చూడండి, ఇంకా బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేస్తాడు. ఏం చేశాడు దేవుడు? ప్రమాణం చేస్తాడు. ఆనాడు వాగ్దానం చేస్తున్న దేవుడు, ఇశ్రాయేలుతో ప్రమాణం చేస్తున్న దేవుడు, భక్తులతో ప్రమాణం చేస్తున్న దేవుడు ఈ రోజు మనతో ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రమాణాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన మాటలు నిలబెడుతున్నావా? ఆయన మాటలు కాదని వెళ్ళిపోతున్నావా? ఆలోచించు ఒకసారి. ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలకు వెళ్ళవద్దు. వారసులుగా ఉండవలసిన నీవు దాసులుగా ఉండకూడదు. దాసత్వమైన కాడి కింద ఉండకూడదు. ఏదో కేవలం ఆ యొక్క బాల్యంగా ఉన్నప్పుడు ఆ బాల్య దృష్టి ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలంటే తెలుసా? దేవునికి గొప్ప వారసుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అంటున్నాడు అక్కడ చక్కటి మాట. బలమైనటువంటి ధైర్యం కలిగినట్లుగా ప్రమాణం చేశాడు కాబట్టి వాగ్దానమును దేవుడు దృఢపరిచెను. దేవుడు మీ వాగ్దానం కూడా దృఢపరచును గాక. నీ వాగ్దానం బలపరచును గాక. దృఢపరిచే దేవుడు. కొన్నిసార్లు మనుషులు ఏం చేస్తారు తెలుసా? నీకున్న దృఢ విశ్వాసాన్ని సన్నగిలిస్తూ ఉంటారు. నీకున్నటువంటి బలమైనటువంటి ధైర్యాన్ని బలహీనపరుస్తూ ఉంటారు. కానీ నా దేవుడు నిన్ను బలమైనటువంటి ధైర్యం పరుస్తున్నాడు, దృఢపరుస్తున్నాడు. దృఢపరిచే దేవుడు బలపరచును గాక అన్నాడు. 19 ఈ నిరీక్షణ చూసారా? దేవుడిచ్చిన నిరీక్షణ అంట నిశ్చలము. నిశ్చలం అంటే ఎల్లప్పుడూ ఉండేది, స్థిరముగా ఉండేది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమై మన ఆత్మకు లంగరు వలే. తెలుసా? లంగరు తెలుసా ఎవరికన్నా? అమ్మా తెలుసా? ఎక్కడేస్తారు దాన్ని? ఎందుకు వేస్తారు? వాడ ఆ యొక్క సముద్రపు అలలకు అటు ఇటు వెళ్ళిపోకుండా, కొట్టుకుని పోకుండా, వేసిన స్థలంలో కూడా ఎక్కడికో పోతుంది. అలా కాకుండా ఉండటానికి లంగరు. అలాగే దేవుడు కూడా నిన్ను ఈ లోకంలో కొట్టుకుని పోకుండా దేవుడు వాక్యము చేత లంగరు వేస్తా ఉన్నాడు. వాక్యము చేత నిన్ను ఏంటంటే కాపాడుతున్నాడు. వాక్యము చేత నిన్ను ఆ గేలమనే ముళ్ళు వేసి కొన్నిసార్లు లాగుతూ ఉన్నాడు. అయినా కానీ ఏం చేస్తావు తెలుసా? మట్టగడస వెళ్ళిపోయినట్లు గొరసలాగా కొన్నిసార్లు ఏంటి ఇంకోటి ఉంటాయి, కొన్ని ఉంటాయి చూడండి చేపల పేర్లు. ఇంకా చెప్పండి. పొడవగా ఉంటుంది ఏంటది? బొమ్మిడేలు. భలే చెప్పారు బాబా. బొమ్మిడే పులుసు తిన్నట్టున్నావు నువ్వు. దేవునికి స్తోత్రం కలగా. మజ్యం బాగా వండి పెడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలగా. బొమ్మిడేలాగా, మట్టగడసలాగా ఏం చేస్తున్నావు కొన్నిసార్లు? అయినా దేవుడు అంటున్నాడు, ఇదిగో లంగరు నీకు వేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నరసాపురంలో ఒక ఆయన చెప్పినప్పుడు విన్నాను నేను. ఏంటంటే వాళ్ళు సంతకాడు వేస్తారు తెల్లారి మళ్ళీ వస్తాక వేట కోసం. ఏంటి
పడవల్ని ఒడ్డున కడతారు. ఎలా కడతారు తెలుసా? ఇదే లంగారే. కానీ గమనించండి పిల్లరా, వాళ్ళు పగలో వేసేవాళ్ళు వేటేవాళ్ళు, రాత్రులు ఆడేవాళ్ళు వేటేయరు. ఈ సాయంకాలం మట్లు వచ్చేవాళ్ళు ఏం చేశారంటే గబగబ వల్లట్టుకొచ్చారు, ఆ యొక్క వాడెక్కేశారు, నామెక్కేశారు, దోనెక్కేశారు. పిల్లరా వత్త మన వాళ్ళు గత మందు వేసుకుని వచ్చారు. ఈ మందు వేసుకుని వచ్చినప్పటికీ వచ్చిన తర్వాత ఈలోపు ఎక్కిన టైం అయినాడు, ఒక గరగంట అంటుంది. అవన్నీ సర్దుకున్నాడు మన వాళ్ళకి. తాగినది మందు కథ కిక్కెక్కిపోయినట్టుంది. ఏం చేసేది తెలుసా? లంగారు తీయకుండానే ఏమండి మొదలెట్టారు. ఏంటి? తెడ్డేత్తం. మాట్లాడేటి తెల్దా? ఇది తెడ్డేత్తం అంటే తెడ్డేత్తం తెలుసా? పోనీ ఏది అన్నం తిప్పే తిట్టి కాదు, పడవలో వేస్తుందండి. సాయంకాలం 8 గంటలకు ఎప్పుడో వేసిన తెడ్డి తెల్లారు 6 వరకు కూడా ఏతానే ఉన్నారంట. ఎక్కడున్నారా? ఎందుకని? ఏం తీయలేదు. కానీ వీళ్ళు ఏమనుకున్నారా? మేము వెళ్ళిపోతాం, ఎందుకంటే అది అలా ఊగుతుంది కూడా. అక్కడే బాప్తిజం పొందాను నేను, దేవునికి స్తోత్రం. ఆ గోదావరిలోనే బాప్తిజం పొందాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? అంటే ఈ మత్తు ఎక్కువైపోయి, ఈ లోకం ఎక్కువైపోయి మనం కూడా చాలా ఏమనుకోవడం అంటే, అబ్బా నేను చాలా ఎదిగిపోతున్నాను, చాలా ప్రార్థన చేస్తున్నాను, చాలా పాటలు పాడుతున్నాను, చాలా దేవునికి ఇస్తాను అనుకుని ఆ భ్రమలు ఎక్కడ ఉండిపోయావంటే నీ లంగరు తీయకుండా నువ్వు అక్కడే ఉండిపోతున్నావు. 38 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉండిపోయాడు? కోనేరు దగ్గరే ఉండిపోయాడు. ఎవడైనా గిండుతాడేమో, ఎవడైనా వస్తాడేమో అనుకునే అలాగా ఉండిపోయాడు పాప మనోడు. కాబట్టి చాలామంది మనం చేసేపండి మూలపాఠం దగ్గర ఉండిపోతున్నాం, మళ్ళా మూలపాఠంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ నిరీక్షణ నిశ్చలం కాబట్టి, స్థిరమైంది కాబట్టి మన ఆత్మకు లంగరు వలె తెర లోపల ప్రవేశిస్తుంది. ప్రభు కూడా అలాగే ప్రవేశించాడు మనలోనికి. అంటాడు అక్కడ చూడండి, నిరంతరము మిల్కీసెదెకు యొక్క క్రమం చెప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే, ఎందులోనికి? ఆ తెరలోనికి ఆయన ముందుగా, స్తోత్రం, ముందుగా మనకంటే మన పక్షముగా ఆయన ప్రవేశించెను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అసలైన వారసుడు ఆయన. ఆయన బిడ్డలమైన మనం కూడా ఆయనకు వారసులుగా ఉండాలని దేవుని కోరిక. ఇదే ఎబ్రీ 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడండి, 1వ అధ్యాయం 2వ వచనం. త్వరగా, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఒకళ్ళు ఆయన ఆ కుమారునికి సమస్తమునకు వారసునిగా నియమించెను. హల్లెలూయా. నే సాగేదా విసురుతున్న జీవిత కాలమంతా, ఆ జీవిత కాలమంతట్లో కూడా కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు కనుక అంటాడు, ఆ కుమారునికి సమస్తానికి వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమి నిర్మించాడు దేవుడు? ప్రపంచంలో దేవుడు ప్రపంచం అనగా యుగ యుగాలు తరతరాలు. అర్థమైందా? యుగ యుగాలు తరతరాలు. అందుకనే 90వ కీర్తనలో మోషే అంటాడు, ప్రభువా మాకు తరతరములకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపును భూమిని లోకము నిర్మించక మునుపు యుగ యుగములు నీవు దేవుడవు. స్తోత్రం చెప్పగలడు. కాబట్టి ఆ దేవునికి మనం వారసులుగా ఉండాలన్నది దేవుడు కోరుతున్నాడు సంగమా. కాబట్టి గలతీ రాసిన పత్రికలో ఒక మాట మరలా చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానమునకు లేక వాగ్దాన ప్రకారము, చూసారా ఎవరికి వారసులైనారు చెప్పండి? ఇప్పుడు దేవునికి వారసులం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పాట ఉంటుంది కదా, దేవుని వారసులం జీవన యాత్రికులం నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా. నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం. దేవుని వారసులుగా మనం ఉండాలన్నది
ప్రేమ నివాసులుగా ఉండాలనేది, జీవన యాత్రలో యేసుని దాసులుగా, నవయుగ సైనికులుగా, పరలోక పౌరులుగా మనం ఉండాలి. స్తోత్రములు గాక. ఏమండి, ఈ దేశంలో పౌరులుగా మనం ఉన్నాం. ఈ దేశంలో పిల్లరా మనము దేవుడు పుట్టించామని కాబట్టి ఈ దేశం యొక్క పౌరుల కంటే ఏమండి పరలోక పౌరులుగా ఉండటం గొప్ప భాగ్యము. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ దేశంలో బ్రతున్నాం కాబట్టి పౌరులుగా మనం ఉండాలి. దేశమును ప్రేమించాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, దేశం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే అంతకంటే గొప్ప భాగ్యం అండి తెలుసా, పరలోక పౌరులుగా మనం ఉండాలి. దారుణ హింసలలో దేవుని దూతలుగా, ఆరని జ్వాలలో, ఆగని జయములతో, మారని ప్రేమ సమర్పణతో సర్వాత్రము కూడా యేసుని మనం కీర్తించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా దేవుని వారసులు మనందరం కూడా ఎవరమండి? ఇక్కడ అన్నాడు చూడండి, ఏమనంటే మీరు క్రీస్తు సంబంధులైతే. ఎవరండి చెప్పండి? క్రీస్తు అంటే క్రీస్తు వారైతే. ఏంటి? క్రీస్తు వారైతే. ఇప్పుడు మన అందరం ఎవరమండి? దేవుని బిడ్డలం, దేవుని బిడ్డలం, దేవుని దాసులం, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కదా చెప్పండి. ఒకవేళ ఏదైనా మీకు డౌట్ వస్తే గమనించండి, మీరు క్రీస్తు వారు కారనమాట. నేను క్రీస్తు దాసులం కాదు, క్రీస్తు సంబంధులం కాదు మనం. అర్థమైందా? ఇక అన్నాడు పౌలు గారు, మీరు క్రీస్తు సంబంధులైతే అంటే అర్థం ఏంటంటే క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క, చూసారా ఎక్కడికి వెళ్ళిపోతారో, క్రీస్తు ఎక్కడున్నారు? కొత్త నిబంధనలో ఉన్నారు. కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు ప్రభువారు ఆయన బిడ్డలమైతే ఏమవుతామంట? మనం అబ్రహాము యొక్క సంతానం అవుతాం. అందుకనే సుంకపు పుత్రుడైన జక్కయ్యను గురించి ఏమన్నారు తెలుసా ప్రభు? చెప్పండి. అతడు ఎవరో ఒకప్పుడు పాపి అయినటువంటి ఆ జక్కయ్యలోనికి క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, క్రీస్తు ప్రభుని తన సొంతకి అంగీకరించిన తర్వాత క్రీస్తు వాడయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఆ సుంకపు కొత్త అన్యాయస్తుడిని యేసుప్రభు ఏమన్నా చెప్పండి, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. రక్షణ రావడానికి కారణం తెలుసా? పరలోక వారసుడైన ప్రభువు ఎక్కడికి వచ్చాడు? పాపి అయిన మనుషుని దగ్గరికి వచ్చి ఈ పాపి అయిన మనుషుని క్రీస్తుకు వారసుడుగా చేశాడు. అదే మన అంశం, వారసుడు. మన అంశం ఏంటి చెప్పండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏంటి? వారసుడు. దేవుని స్తోత్రం. వారసుడుగా ఉండాలంటే కొన్ని ఆ యొక్క లక్షణాలు, కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలి కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. మనం క్రీస్తు వారము గనుక ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నాము. స్తోత్రం. అందుకే 4వ అధ్యాయం గలతీ పత్రిక 7వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం చూడండి, ఆ మాట అందుకు అంటాడు చూడండి. 7వ వచనం. కాబట్టి చూసారా వాగ్దాన ప్రకారంగా మనము వారసులమయం కాబట్టి, దేవుని సొత్తయం కాబట్టి, దేవుని కుమారులమయం కాబట్టి, దేవుని కుమార్తెలయం కాబట్టి అక్కడ అన్నాడు కదా, ఇక నీవు దాసుడవు కావు. జాతకండి ఏం కావు? ఇందా చెప్పాను, దాసుడు బాల్యమందున కుమారుడు ఒకటే. దాసుడు దాసత్వం చేయడానికి వచ్చాడు, కుమారుడు గమనించండి పుట్టాడు కాబట్టి తండ్రికి ఆ కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు కుమారుడికి దాసుడికి హక్కు లేదు. ఆ యొక్క వారసత్వం రాదో. ఎప్పుడు వస్తుందని చెప్పాను? యూదుల ప్రకారంగా ఏమవ్వాలి? వాడికి వయస్సు రావాలి. యూదుల ప్రకారంగా 7 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు. మనం కూడా అదే పరిస్థితి. అర్థమైందా? మేజ్ రావలేదు అంటాం ఉంచరా. ఇక్కడ అంటాడండి, కాబట్టి నీవు యొక్క దాసుడువు అయితే దాసుడు కావు కానీ కుమారుడివే. స్తోత్రం చెప్పడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? కుమారుడు దాసుడు అయ్యాడు, దాసుడు కూడా కుమారుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇద్దరు కూడా పాస్ అవుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకి ఏమొచ్చిందంటే వయస్సు వచ్చిందనమాట. కాబట్టి దాసుడవు కుమారుడివే. ఆ కుమారుడు అయితే చెప్పాలి దేవుని ద్వారా. అది ఇప్పుడు చెప్పాలన్నమాట. దేవుని ద్వారా ఎవరో అర్థమైంది. ఇప్పుడు వారసత్వం కావాలంటే మొట్టమొదటిగా ఏమవ్వాలంటే తెలుసా? మనము ఆయన పిల్లలమై ఉండాలి. అంటే క్రీస్తు వారై ఉండాలి. మొదటిది అన్నమాట. జాతకరాలి వారసులు కావాలంటే ఆయన కుమారులమై ఉండాలి. ఆ తరువాత
ఆయనలో మనం శ్రమ పడాలి. ఏం పడాలి? ఆయనలో ఏం పడాలి? ఎందుకు పడాలి తెలుసా? క్రీస్తు మీ కొరకు శ్రమ పడెను, మీరు ఆయన మార్గములో, ఆయన యొక్క త్రోవలలో ఆయన మాదిరి చూసుకుని శ్రమలలో కూడా ఏమవ్వాలంటే వారసత్వులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. అర్థమైందా? కొన్నిసార్లు కొంతమంది చూడండి, మన లోకం సంబంధం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏ శ్రమ పడరు, కానీ ఏం కావాలి? వాటా కావాలి. ఏం కావాలి? వాటా కావాలంటే మన భాషలో ఏంటి? ఏం సంపాదించావో అది నాకే. ఎందుకని? నేను ఎవరినే? వారసుని. నా హక్కు. నన్ను ఏం చేసావు? కన్నావు. నన్ను ఏం చేసావు? పెంచావు. ఏం చేసావు? నాకు వయసు వచ్చింది, ఇప్పుడు నాది ఎవరిది? నాకు ఇదేంటి? ఎవరిదే? నాది. గమనించండి. నువ్వు ఇస్తావో లేకపోతే నువ్వు ఇవ్వవో, లేకపోతే నువ్వు ఎవరికి ఇస్తావో ఏం చేస్తావు ఏమో తర్వాత విషయం, కానీ వాళ్ళు అన్న మాట ఏంటంటే అదంతా నాది. అంతేగాని కష్టపడడానికి కానీ ఈ ఆస్తి లేక ఈ యొక్క వచ్చినటువంటి ఈ ఏదైతే ఉందో దాని వెనకాల ఎంత శ్రమ ఉందో అదేం అక్కర్లేదు అంటారు కదా అప్పుడప్పుడు. కూర్చోండి, ఏమండి, వండేసి ఆర్చేసింది ఏం చేస్తారో ఆరగించాలన్నకంట. ఏంటంట? నేను చెప్తుంటా, సేవకుల మీటింగ్లో కూడా చెప్తూ ఉంటాను. ఇదిగో, కట్టేసిన సంఘములో బోధించడం చాలా సులువు, కట్టుకుని శ్రమపడి కట్టిన సంఘములో బోధించడము ఎప్పటికీ కూడా శ్రమే. స్తోత్రంగా నేను అంటానప్పుడు దానికంటే ఈ శ్రమే మంచిది. ఎందుకంటే హెబ్రీ పత్రికలో అంటాడు ఒక మాట, ఏమంటది తీయకలేదు కానీ, అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమించడం మేలున్నాడు. ఎవరో ఒక ఆయన? మోషే గారు. స్తోత్రం చెప్పండి కనుక. అర్థమైంది ఇప్పుడు మీకు? అందుకే నేను సేవకులు చెప్తుంటాను, బాబు వండేసిన తినటం చాలా సులువు, వండుకు తినటం అవునా కదా? చెప్పాలి. వండుకోవాలంటే ఏం చేయాలి? చెప్పరేటండి, మ్యాచ్ తెలియదా? బాబుజీ చెప్పా, వండుతలేదు నువ్వు? వండి సరి. స్తోత్రం కాక బయట తిరిగి వస్తున్నాయి కదా, సాయం చేయాలి. అప్పుడప్పుడు చేస్తానని అంటాడు, అప్పుడు ఏమండి వండుకోవాలంటే ఏం చేయాలి? అన్నీ సమకూర్చుకోవాలంటే ముందు ఏం చేయాలి? అవి రావాలి. ఏవి? కూరగాయలు, బియ్యము, ఉల్లిపాయలు, చింతపండు ఏమి ఇవ్వాలి? అవి రావాలంటే మనం ఏం చేయాలి? అది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే అంటాడు ఇక్కడ, శ్రమ పడాలి. రెండో మాట స్తోత్రం చెప్పండి. వారసులు అవ్వాలంటే మొదటిది ఏంటంటే ఆయన పిల్లలాగా ఉండాలి. రెండవది శ్రమ పడాలి. స్తోత్రం. మీరు అంటాం నేను శ్రమ పడుతున్నదండి అంటాం. నీ శ్రమ నా శ్రమ కంటే ప్రభు పొందిన శ్రమ అద్భుతమైంది. స్తోత్రంగా. ఆయన ఎందుకు పొందాడంటే ఆయన కోసం కాదు, మనందరి కొరకు ఆయన శ్రమ పడ్డాడు. కొంతమంది నా కొరకు నేను శ్రమపడి అంటాను, నేను చాలా శ్రమపడిపోయాను అంటాం. నీ కొరకు నువ్వు శ్రమపడితే పెద్ద శ్రమ ఏం కాదు, కానీ నీ కుటుంబం కొరకు స్తోత్రం కలగాక నీ కుటుంబంతో కొరకు, ఎందుకంటే బాధ్యత నీ మీద ఉంది. అమ్మా స్త్రీలారా, మీ మీద మీకు బాధ్యత ఉంది. పురుషులారా మీకు బాధ్యత ఉంది. పిల్లలారా మీకు కుటుంబం యొక్క ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదంతా ఎప్పుడైతే మనం కలిగి ఉన్నామో, పురుషుడైనా స్త్రీ అయినా భార్య అయినా భర్త అయినా, అప్పుడు ఆ కుటుంబం ఏమవుతుందంటే ఆ కుటుంబం అంతా కూడా దేవునికి వారసులుగా ఉంటారు. దేవుని స్తోత్రంగా లేక ఎవరి మీద ఆనుకోరు, ఎవరో ఏదో తెస్తారనుకోరు, ఎలాగో వస్తుందో అనుకోరు, వాటి మీద వీటి మనిషి ఆడుకోకలేదు. దేవుని మీద పూర్తిగా ఆనుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇక అంటున్నాడండి, పిల్లరా నీవు దాసుడువే కుమారుడైతే దేవుని ద్వారా నువ్వేమవుతావంటే వారసుడు అవుతావు. దేవునికి స్తోత్రంగా. అందుకనేనండి దేవుని పిల్లల్ని దేవుడు ఏమన్నాడు తెలుసండి, ఎందరూ అంగీకరించి చూడండి. ఒకసారి యోహాను సువార్త అనుకుంటా 1:12 చదివితే, యోహాను సువార్త 1:12 చదివితే అక్కడ వాక్యం ఎలా చెల్లిపోతుంది. ఎవరి పిల్ల అవుటాకి? చూసారా, దెయ్యాల పిల్ల అన్నది అక్కడ. ఎవరి పిల్ల అన్నారు? ఎందువల్ల? తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ. ఇప్పుడు చెప్పండి, మనందరము ఎవరమో దేవుని పిల్లలమే కదా. చెప్పాలి, దేవుని పిల్లనా? కొన్నిసార్లు ఏమైపోతున్నావు అంటే అలా అవ్వకూడదు మరి. అమ్మా అర్థమైందా? అపనమ్మకం ఉంటే దేవుని పిల్ల అయిపోతే, అబద్ధం ఆడావా దేవుని పిల్ల అయిపోయినట్టే. అర్థమైందా? అవిశ్వాసం వచ్చిందా దేవుని పిల్ల అయిపోతే, లోక పిల్ల అయిపోయినట్టే. కాబట్టి మనందరం ఎవరంటే
దేవుని పిల్లలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు అదే కోరుతున్నాడు. అనగా తన నామందు విశ్వాసం ఉంచేవారు దేవుని పిల్లలటకు ఆయన అధికారము, చూసారా, దేవుడిచ్చిన అధికారం. దేవుని స్తోత్రం కలగా. మనుషులు ఇచ్చే అధికారాలు అవి ఊడిపోతాయి, కొన్నాళ్ళే ఉంటాయి. అర్థమైందండి? కొంతమందికి పోటీ. దేని కావాలి? ఒక మధ్యకాలంలో నేను ఒక సంఘంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆయన్ని ప్రార్థన చేయడానికి పిల్లలేదని, ఏమండి, ఆయన్ని ప్రార్థన చేయడానికి పిల్లలేదని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోడండి అంటున్నాడు పాస్టర్ గారు. నాకు చాలా బాధ అనిపించింది. ఏమేమలేదంట, ఒకవేళ కొన్నిసార్లు కుదరదు, పాట కుదరదు, ప్రార్థన కుదరదు, సాక్ష్యానికి సమయం కుదరదు. అందుకని ఆ సహోదరుడు ఏం చేశాడంట చెప్పాలి మాట, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. ఆ పాస్టర్ గారు చాలా బాధపడ్డారు, పాస్టర్ గారు బాధపడ్డారు. నేను ఒకటి అన్నాను, నిజముగా దేవుని బిడ్డ అయితే దేవుడు ఆయన ఏం చేస్తాడట, మనస్సాక్షిని గద్దెంపజేస్తాడు. స్తోత్రం. ఒకవేళ అతని మనస్సాక్షి వాతమైపడింది అనుకో, కొంతకాలం ఆగు, దేవుడు మాట్లాడతాడు, ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రంగా. అక్టోబర్ నెలలోనండి అది జరిగిన సంఘటన. దేవుని పిల్లలు గమనించండి. మన క్రిస్మస్ నెలలో ఏమిటి తెలుసా జరిగిన సంఘటన తెలుసా? వెళ్ళిపోయినటువంటి వ్యక్తి తన సహోదరుడు, ఒక ఆయన తమ్ముడు ఇంటి పక్కనే, తన సహోదరి భార్యను, ఈ ముందున్నటువంటి వారి మేనత్త ఎవరుందంట, ఆ మేనత్తని తీసుకుని మందిరానికి వచ్చాడు. దేవునికి స్తోత్రంగా. ఎంతమంది తీసుకొచ్చాడు? 2 కుటుంబాలని తీసుకుని వచ్చాడు. దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రంగా. ఎందుకు వేస్తానంటే పిల్లారా, కొన్నిసార్లు మన అవిధేయత ఏం చేస్తుంది తెలుసా? మనం దేవునికి వారసులు అవ్వకుండా మన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగేసి పిల్లారా మన యొక్క మనస్సును కఠినపరిచేస్తున్న సైతాను. కాబట్టి దేవుని పిల్లలకు దేవుడే మనకు అధికారము ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు దాసుడు కూడా కాదు, కుమారుడు కాదు. ఇప్పుడు ఎవరు అంటే వారసులము. దేవునికి స్తోత్రం. ఎవరైనా మనము వారసులం. అందుకే వారసులకు దేవుడు ఇస్తాడు సార్, పరలోక పౌరులుగా ఉండే గొప్ప అర్హత, అధికారం దేవుడు మనకిస్తాడు. కాబట్టి పిల్లరా, వారసులు కావాలంటే మొట్టమొదటి ఏం చేయాలంటే ఆయన పిల్లలుగా మనం ఉండాలి. రెండోది, ఆయన కొరకు మనం ఏం పడాలంటే శ్రమ పడాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు చూడండి. రోమా అందరు తీసుకోండి, 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం చూడండి. 14 నుంచి, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని, చూసారా, అదే దురాత్మ చేత నడిపించబడితే, అదే సైతానాత్మ చేత నడిపించబడితే ఏమవుతుంది తెలుసా? దురాత్మ కార్యాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరగవు. ఏమండి, దేవుని ఆత్మ దావీదులోకి వచ్చినప్పుడు, దావీదు దేవునిలో ఎంతో నాట్యమాడుతూ దేవునిలో లీనమైపోయినప్పుడు సౌలులోకి వచ్చేసింది ఆత్మ. అందరూ చెప్పలే ఆత్మ, దురాత్మ. ఇప్పుడు దావీదులో ఉన్న ఆత్మేమో దేవుని ఆత్మ కాబట్టి దేవుని ప్రవహిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. మరి సౌలులోకి వచ్చింది. ఇప్పుడు దురాత్మ ఏం చేస్తుంది తెలుసా? చంపేయి, బాణం విసిరేయి, బళ్ళు విడిసిరేయి, ఉరేసి చంపేయి, పొడిసేయి. ఏది చెప్పాలి? ఏది బాబు? దురాత్మ. ఎవరిలో ఉంది? అర్థమైందా? మరి దావీదులో ఉంది ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏ ఆత్మ కావాలి నీకు? అయితే కొన్నిసార్లు ఏం చేస్తావు తెలుసా? నువ్వు సౌలులోకి వచ్చినట్లుగా నీలో కూడా వచ్చేస్తుంది. కొన్నిసార్లు వచ్చి ఏం చేస్తాను తెలుసా? దావీదుని ఎలాగైతే అడ్డుపరుస్తున్నాడు, దావీదుని ఎలాగైతే పగబట్టాడు, దావీదుని ఎలాగైతే పొడుస్తున్నాడు, దావీదుని ఎలాగైతే బాధపడుతున్నాడు, దావీదుని ఎలాగైతే శ్రమ పడుతున్నాడో, కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? మనం కూడా ఇతరులను శ్రమ పెట్టి మనం శ్రమ పడుతున్నాం. ఎందువల్ల అంటే దురాత్మ చేసే పని. ఇప్పుడు చెప్పండి, దురాత్మ దూరముగా పోవునుగాక, అపవాది అపజయమును, దేవుని బిడ్డలకు జయము కలుగునుగాక. స్తోత్రం. చెప్పకుండా నీలోకి వచ్చేస్తుంది దురాత్మ. అర్థమైంది ఇప్పుడు? అయితే ఆ దురాత్మ వలన ఏమాత్రం కూడా నీకు
ప్రయోజనమో చెప్పాలి. నీకు మాత్రమే కాదు, నీ ఇంట్లో వాళ్ళకి కూడా ప్రయోజనం లేదు. నీ స్నేహితులు కూడా పనిచేయదు. నీ జీవితమే సర్వనాశనం అయిపోతుంది. ఎందువల్ల? దురాత్మ వల్ల. కానీ ఇక్కడ అన్నాడు చూడండి, ఏ ఆత్మ? దేవుని ఆత్మ. ఏ ఆత్మ? దేవుని ఆత్మ దేత ఎందరు నడిపించబడుదురో వారందరూ. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని ఆత్మ నడిస్తే ఏమందమాట? దేవుని. అందుకనే ఆరాధనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడిన సేవకులు దేవుని సన్నిధిలో వర్షిప్ చేస్తుండగా మనము కూడా ఏం చేయాలంటే వర్షిప్లో మనం ఏమాలి. అంతేగాని కళ్ళు తెరిచోవటం, ఏదైనా పని అయిపోయిందని కూర్చోవటం కాదు. నిజంగా ఒకవేళ నీ మోకాళ్ళు ఎప్పుడైతే లేచి ఆరాధించాలి, పరవశించాలి ప్రభుని. స్తోత్రం. ఇంకా ఓపిక లేదు, లేదా బీపీఓ షుగర్ ఎక్కువ ఉంది, అప్పుడు కూర్చుని ప్రభుని స్తుతించు. అర్థమైందా? మోకరించడానికి దేవుడు నీకు ఆ యొక్క శక్తి, ఆరోగ్యం ఇచ్చాడనుకో, మోకరించు. స్తోత్రం కలుగాక. ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. ఎప్పుడైతే దేవుని ఆరాధించావో దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. అర్థమైందా? కొన్నిసార్లు దురాత్మలు కూడా వస్తాయి. సౌల్లాగా వచ్చి అయ్యా తెలుసా, గెలిబిలి గందరగోళం చేస్తూ ఉంటాయి కూర్చొని కుదురుగా. అర్థమైందా? కాబట్టి ఆ దురాత్మ నీలోకి రాకూడదు. దేవుని ఆత్మ వచ్చినప్పుడు దేవుని ఆత్మ చెప్తే తెలుసా, దేవుని కుమారులుగా చేస్తుంది. 15 వచనం. ఏలయనగా మరలా భయపడకు, మీరు దాస్యము ఆత్మను పొందలేదు. ఏ ఆత్మ? దాస్యం అంటే తెలుసా, బానిసత్వం, దాస్యపు ఆత్మ. అందుకనే మనకి స్వాతంత్రము క్రీస్తు ద్వారా వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆగస్టు 15 వచ్చే స్వాతంత్రం కంటే క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఎప్పుడో ఇచ్చాడు స్వాతంత్రాన్ని. అందుకే బానిస కింద లేక ఆ యొక్క వెట్టి సాకిరి కింద బానిసలుగా ఉండవద్దు అని చెప్పాడు అక్కడ గలతీ పత్రికలో. ఒకసారి తీనమాట 5వ అధ్యాయం అనుకుంటా. ఇది ఇలా పెట్టుకుని రామ పెట్టుకుని గలతీ 5:1 అనుకుంటా చూడండి. ఈ స్వాతంత్రము కాబట్టి మీరు నిలిచి మరలా దాస్యమనే కాడి కింద, దాస్యమనే కాడి కింద అలా చిక్కుకున్నావా నలిపేస్తుంది నిన్ను. చిక్కుకున్నావా నిన్ను ఏం చేస్తుంది? చిక్కులు పెడుతుంది. ఎక్కడ తీసేయాలి అక్కడ తీసుకెళ్ళిపోద్ది అది దురాత్మ. అందుకే చిక్కుకోకూడదు. అర్థమైందా? నువ్వు చిక్కుకుంటావు ఎందుకు? ఇతరులను చిక్కు పెడతావు ఎందుకు? నువ్వు బాధపడతావు ఎందుకు? ఇతరులను బాధపడతావు ఎందుకు? అర్థించిందా? దురాత్మ చేసే పనులు. ఇక అన్నాడండి, రామపత్రికకు వచ్చేద్దాం. అంటున్నాడండి, ఏలయనగా పొందలేదు కానీ ఏ ఆత్మ? చెప్పాలి. ఏ ఆత్మ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దత్తపుత్ర ఆత్మ. 3వది ఉంటుంది అక్కడ, స్వకీయ ఆత్మ. అంటే దేవునికి ప్రియమైనటువంటి కుమారులు అన్నమాట. అందుకే మనము గలతీ పత్రికలో 4:4 అంటాం, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినో, స్త్రీ యందు పుట్టి దత్తపుత్రము కావాలండి. స్తోత్రం చెప్పండి. ఎవరికి దత్తపుత్రము? దేవునికి. అర్థమైందా? ఎక్కడ ఒకవేళ నువ్వు దత్తపుత్రుడు, అమ్మో బంగారం, అమ్మో నా ఎండి, అమ్మో నా కాసు, అమ్మో నా గోల్డ్, అమ్మో నా యొక్క వజ్రము. ఎవరా? వజ్రం అంట, కానీ వజ్రంగా ఉండలేదు, వందనంగా లేదు. ఏమండి? వందనం ఉందా? వజ్రం ఏమైపోతుంది ఇప్పుడు? పాడైపోతుంది. బంగారం ఏమైపోయింది ఇప్పుడు? బంగారం ఏమైపోయింది కదా. అమ్మో నా కొండ, ఇది కొండ కాస్త ఏమైపోయింది సార్? బండ అయిపోయింది. ఏ బండ? క్రీస్తు బండ ఉంటే పర్లేదు, కఠినమైన బండ, కరగట్లేదు, ప్రేమ లేదు, వాత్సల్యత లేదు, కరికరం లేదు. అర్థమైందా? కాబట్టి ప్రభువుకు మనము దత్తపుత్రులం అవ్వాలంట. స్తోత్రం కలుగాక. ఇక అన్నాడండి, దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి. ఏమన్నాడ? అబ్బా తండ్రి అని ఏం చేస్తున్నాం? స్తోత్రం చెప్పండి గట్టిగా. మరపెడుతున్నావు ఎప్పుడన్నా? మరపెడుతున్నావా? డబ్బులు ఇచ్చినప్పుడే అమ్మో మా అమ్మ, అమ్మో మా తండ్రి, మా డాడీ, అందరు డాడీలాగా. డబ్బులు ఇవ్వకపోతే, బట్టలు కొనకపోతే, నువ్వు అడిగింది ఇవ్వకపోతే, ఏమండి అందరు డాడీ గారు మరి ఏంటో
నిన్ను కన్నది ఆ డాడీ. స్తోత్రం స్తోత్రం చెప్పగలిగా. దేవుని పిల్లారా ఆలోచించండి. ఇక అన్నాడు కదా, దత్తపుత్ర ఆత్మను పొందితురు కనుక ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని 16 మనము దేవుని పిల్లమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా చప్పరగొట్టినట్టుగా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా సాక్ష్యం ఇస్తుంది. మన సాక్ష్యం అది అద్భుతమైన సాక్ష్యం. అది ఏ సాక్ష్యమో తెలుసా? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో, చూసారా, ఆత్మ తానే మన ఆత్మతో. అర్థమైంది ఇప్పుడు? అందుకనే దేవుని ఆత్మ నీతో మాట్లాడాలి. అర్థమైందా? దేవుని ఆత్మ నీతో మాట్లాడాలి. నేను అడిగాను, ప్రభువా మరి ఈ యొక్క పునరుత్థాన ముందు 2వ ఆదివారం 12వ తారీఖున నా సంఘానికి నేనేమి అందించాలి ప్రభు అని నిన్న నుంచి అడిగాను. తెల్లవారుజామున ఎంతో బీపీ అనుకుంటా మెడలు నొప్పేసి, ప్రభువా నేను చెప్పగలనా వాక్యం, మెడలాగేస్తున్నాయి, ఈ మధ్యలో అంతా బాగుంది కదా అనుకుంటే ఈ ప్రయాణాల వల్ల అనుకుంటాను మరలా ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అర్థమైందండి? కొన్నిసార్లు మీరు అనుకుంటూ ఉంటారు ఏంటంటే, పాస్టర్ గారు ఇలా మాట్లాడితే బాగుండు, పాస్టర్ గారు అలా మాట్లాడితే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఆత్మచేత దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. శుక్రవారం నిజంగా వాక్యం రానటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఎంత బాధకర విషయం. వచ్చిన వారు చాలా బలపడ్డారు. దేవుడు కోరుకున్నటువంటి ఆ వ్యక్తిని చూపిస్తున్నప్పుడు, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని గమనించండి, మీలో అనేకులు ఆ ఆఖరున పశ్చాత్తాపంతో ప్రభువులో ప్రార్థన చేశారు, ప్రభువా నన్ను కూడా కోరుకో ప్రభువా, స్తోత్రం కలుగాక, నన్ను నీ పాత్రగా కోరుకో ప్రభువా. ఎందుకంటే పిల్లలు గమనించండి, ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదండి. నిజంగా దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు ఉన్నాయండి. కాబట్టి ప్రభువుకు దగ్గరగా మనం ఉందాం, ప్రభు ఆత్మతో నడిపించబడదాం. కొన్నిసార్లు మన సొంత ఆలోచన తెలిపేమో, సొంత ఉద్దేశాలు తెలిపేమో, సొంత ఆలోచనలు ఏం చేస్తే తెలుసా? నష్టాన్ని కలిగిస్తాయండి. కానీ దేవుని ఆలోచనలు నీకు ప్రతిఫలం ఇస్తాయండి. హల్లెలూయా. నీకు లాభాన్ని చేకూరుస్తాయండి. ఇప్పుడు చెప్పండి, నీ సొంత ఆలోచన వల్ల నష్టపోతావా, దేవుని ఆలోచన తర్వాత లాభపడతావా? చెప్పండి. ఏమండి, వ్యాపారం చేస్తావు, నష్టాలు వచ్చేస్తుంటే వ్యాపారం చేయగలవా? చెప్పండి, చేయగలవండి? చేయలేమండి. అదే ఆ పెట్టిన దానికి కొంచెం అలాగలిగితే ఏమవుతాం? ముందుకి వెళతామండి. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను దీవించాడు, దేవుని స్తోత్రం, నన్ను ఆశీర్వదించాడు. హల్లెలూయా. నాకు చిన్న ఉద్యోగం దేవుడు ఇచ్చాడు, చిన్న పని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పనిలో ప్రభు కొరకు నమ్మకంగా ఉండటం ప్రారంభించానండి. అందుకని ఈరోజు నేను 2500 రూపాయలు దశంభాగం పంపగలుగుతున్నాను అని రాసింది ఆ సోదరి. స్తోత్రం కలుగు. టైప్ చేసి పంపించింది, మ్యాటర్ పంపించింది. ఎవరు మొన్న పేపర్లో పెట్టి, కాగితం ఉంటుంది కదా, కాగితం అలాంటి పేపర్, ఆ పేపర్లో పెట్టి కానుక పెట్టి, ఆ యొక్క జనవరి టైంలో ఎవరో దాన్ని పొట్లం కింద చుట్టి కానుక పెట్టిలోని వేసినట్టున్నారు. అది చూసిన తర్వాత నేను చూస్తే అందులో ఉంది, సంతానం కొరకు చింతిస్తున్నారు, గర్భఫలం కొరకు చింతిస్తున్నారు. వాళ్ళకి తెలిసింది ఈ మందిరంలో అనేక మందికి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మొన్న వెళ్ళి ఆ బేవల గారు ఆ మనవరాలను ఎత్తుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఇంత ఉంది పిల్ల, ఆ పిల్లల్ని నా చేతిలో పెట్టి ప్రార్థన చేయండి గారు అన్నప్పుడు ప్రార్థన చేస్తుండగా ఆ కుటుంబం పిల్లరా గొప్ప సాక్షి, గొప్పదనం కొరకు సమస్తము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8 సంవత్సరాలు ఎంత యాతన పడ్డానో అని ఆమె కన్నీటి పెట్టుకుందండి సాక్షి. రేపు మందిరాన్ని తీసుకొస్తుంది, వచ్చే వారంలో, వచ్చే నెలలో కానీ మందిరంలో తీసుకొచ్చి మొక్కుందట, సాక్ష్యం చెప్తుంది. దేవుని స్తోత్రంలాగా ఎన్ని బాధలో, ఎన్ని నిందలో. చెల్లికి 2 కొడుకులు పుట్టారు, నీ కనీసం పిల్లలు ఇంకా నీళ్లు పోసుకోలేదా అని అడిగినప్పుడు ఆ రోజు పండక్కని వెళ్ళి, ఆ రోజు అక్కడ పెళ్లికని వెళ్ళి అండం తిరగకుండా వచ్చే రోజులు ఎన్నో ఉన్నాయట. ఇంటికాడ వండుకోరు. ఎక్కడికి వెళ్ళా పెళ్ళికి వెళ్ళినప్పుడు వండుకుంటారండి. ఇళ్ళంతా ఇప్పుడు ఇంట్లో అందరూ వెళ్ళిపోయామండి. ఇప్పుడు మీ ఇద్దరం పాస్టర్ గారు నేను మీ ఇంటికి వచ్చేసాం, ఇంటికాడ వండుతామా? ఇంటికాడ ఎవరు ఉండరు. అలాగే ఇంట్లో అందరూ పెళ్ళికి వెళ్ళిపోయారంట. ఆ పెళ్ళిలో ఒక మాట అంటే ఏమనంటే, నీ చెల్లికి 2 పిల్లలు ఇంకా నువ్వు లేదమ్మా. అడుగులో కూడా కదంతా జాగ్రత్తగా అడగరండి. ఎలా అడుగుతారండి? గుచ్చి ఎలాంటి గుచ్చుదో? మామూలు ముళ్ళు కాదు, ఈత ముళ్ళు. మనుషులు ఎలా ఉంటాయి? ఈత ముళ్ళు. ఇంకా చెప్పండి, ఇంకా కంచు ముళ్ళు. కరెక్టేనా? కంచు ముళ్ళు ఏమండి? అంటే అలాంటి కంచి లాగా, ఈతలాగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మనుషులు. మాట్లాడే మాటలు ఉన్నారు, అటువంటి లేరా?
చెప్పండి లేరమ్మా. అమ్మో ఎంత కొంతమంది ఇంకా మెత్తగా మాట్లాడతారంట, తడిగుడతోటి ఏం చేస్తారంట, ఆళ్ళ ఉంటారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఉన్నారా? కానీ దేవుడు ఆ మాటలన్నిటినీ కూడా మూసివేశాడు. స్తోత్రం. ఆ మాటలన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు, పక్కకే తొలగించాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన సిగ్గుపరిచేవాడు కాదు, అవమానపరిచేవాడు కాదు. ఏమండి, మనుషులు వేసిన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత. స్తోత్రం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో సాక్ష్యము ఇస్తుంది. చివరి మాట చూడండి. ఇప్పుడు మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులం. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ అన్నాడు అద్భుతమైన మాట, చివరి మాట, మనము పిల్లలమైతే, చెప్పాలి, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా. ఇప్పుడు చెప్పండి, శ్రమ మంచిదా కాదా? ఎందుకు మంచిది? ఎందుకు మంచిది చెప్పాలి ఇక్కడ. ఎందుకు మంచిది? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడటం కూడా మేలే, మంచిదే. స్తోత్రం. కానీ మనకి ఎలా కనిపిస్తుంది? అయ్య బావో ఈ శ్రమ నేను, అయ్య బావో నేను ఉండలేను, నాకు కాలం లేదు, ఎండిపోయింది కానీ కాలంలో దిగిపోదు అందుకు. ఆవిడ ఎండలేదమ్మా అన్నాను, ఏదో బాధలో చెప్తే అదేంటండి మీరు అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఇక అన్నాడు శ్రమ పడుట మేలు. ఎందుకు మేలంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులం. ఇప్పుడు చెప్పండి, ఆయన వారసులం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయన వారసులు ఉండాలంటే ఏం వాళ్ళు? మొట్టమొదటిది ఆయన పిల్లలుగా ఉండాలి. ఏ పిల్లలుగా ఉండాలి? నిజమైన పిల్లలుగా ఉండాలి, దేవుని ఆత్మ పొందిన పిల్లలుగా ఉండాలి. అంతేగాని పిచ్చి పిల్లలుగా, రకరకాలటువంటి దుష్ట ఆత్మలుగా ఉండకూడదు. అర్థమైందా? దేవుని పిల్లలుగా ఉండాలి. మీ పిల్లలు అంటే మీరు చాలా ఇష్టం, ఎందుకంటే ఆ పిల్లలు మంచి భవిష్యత్తు కాలం కోరుకుంటా కదా. అలాగే దేవుడు కూడా మనందరం ఆయన పిల్లం కాబట్టి మనకి కూడా దేవుడు గొప్ప భవిష్యత్తు ఇస్తాడు. ఏంటో తెలుసా? పరలోక పౌరులుగా, వారసులుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మొదట చెప్పండి, ఆయన పిల్లలుగా ఉండాలి. రెండవది, ఆయన కొరకు శ్రమ పడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగా. చివరగా అన్యాయస్తులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? అన్యాయస్తులుగా ఉండకూడదు. అన్యాయస్తులుగా ఉంటే దేవుని రాజ్యము లేక దేవుని వారసులుగా ఉండం. అర్థమైందా? ఆయన పిల్లగా ఉండొచ్చు, శ్రమ పడవచ్చు. ఒకళ్ళు ఈ చేస్తూ చివరి మాట, అన్యాయస్తులుగా కానీ ఒకవేళ ఉన్నావా, అన్యాయుడిగా ఉన్నావా, అన్యాయురాలుగా ఉన్నావా, ఏమండి దేవుని నామానికి అవమానంగా బ్రతికావా, దేవుని విషయంలో ఏదైనా అబద్ధం ఆడావా, ఏమైపోతుంది తెలుసండి? వారసులుగా ఉండవు, చివరికి కుమారులుగా కూడా ఉండవు. ఎక్కడుంటావు తెలుసా? సైతాను యొక్క సంబంధిగా ఉంటావు. ధనవంతుడు చేరాడు చూడండి ఎక్కడే? పాతాళానికి. ఆ పాతాళానికి నువ్వే మొదటి విశ్వాసం అవుతావు. జాగ్రత్త. అందుకనే పాతాళ సంబంధించిన విశ్వాసగా కాక, పిశాసిగా కాకుండా విశ్వాసుగా, పరలోకం చేరే విశ్వాసుగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. మూడో మాట చూపించి ముగిస్తాను చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి.
ఎవరో నేనేం చెప్పాను ఇందాక? అన్యాయస్తులుగా ఉండాలా, ఉండకూడదు. ఉంటే వారసులుగా ఉండలేవు. చూడండి, చదవండి. ఒకరు చెప్పానా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండరని మీకు తెలియదా? ప్రశ్న వేశాడు. ఏమేమి ఉన్నాయో అక్కడ చూడండి. క్వాలిటీస్ ఉన్నాయి కొన్ని. మనలో ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. చదువుకున్న తర్వాత చదువులోనే వినండి పని. చదవండి మొదటి నుంచి మారించమ్మా. మొట్టమొదటిది ఏంటి? చాలాసార్లు ఏం చేస్తున్నాం? అందుకనే అతను ఏం చేస్తున్నాం? మోసపోతున్నాం. కొన్నిసార్లు మోసపోతున్నాం. మోసాలు చేస్తారు. మంచివారే కొన్నిసార్లు మోసం చేస్తారు. నమ్మిన వారే కొన్నిసార్లు ఏం చేస్తారు? చెప్పరేటండి. కొన్నిసార్లు చూడండి, మీ చుట్టాల విషయంలో, మీ బంధువుల విషయంలో మీరు ఎంతో బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళు మోసం చేశారని అంటామా లేదా? అంటాం. మళ్ళా ఒకవేళ సంక్రాంతి పిలిచారనుకో మిమ్మల్ని, చెప్పరేటి సంక్రాంతి పిలిచాను ఏం చెప్తా? నేను అంటాను, బంధాలు దూరం అవ్వద్దు, బంధాలు బలపడాలి. చెప్పండి, బంధువులు కావాలి, బంధత్వం ఉండాలండి. యేసుప్రభు కూడా ఆయన చాలా బంధత్వం గురించి చెప్పాడు చాలాసార్లు. ఆ బంధాన్ని తెంచుకోలేదు యేసుప్రభు. యేసుప్రభు యొక్క తల్లిని ఏం చేశాడు చెప్పండి? అప్పగించాడు. అంటే ఆ తల్లి యొక్క బాధ్యత. కాబట్టి బంధాలు బాధ్యతలు మర్చిపోకూడదు. కొన్నిసార్లు బంధాలు బాధ్యతలు మర్చిపోతాం. కొన్నిసార్లు మన బాధ వచ్చినప్పుడు మరలా చేస్తామని మళ్ళీ కలుపుకుంటూ ఉంటాం. తప్పులేదు, కలుపుకో. కానీ ఎందుకు ఆ వివాదాలు, ఎందుకు గొడవలు ఎందుకు? అందుకు నేను అంటాను పిల్లరా, దూరం అవ్వద్దు. దూరం అయిన తర్వాత మళ్ళీ దగ్గర అతనికి బాధలు పడొద్దు. కొంతమందికి ఇంకోటి ఉంది, ఏంటో తెలియదు. అసలు అది మానుకుంటే మంచిది అనుకుంటాను. నీకు ఏదైనా బాధ వస్తే ఫేస్ టు ఫేస్ చెప్పుకో, అంతేగాని ఇందులో పెట్టుకున్నంత మాత్రాన అసలు మారరు. మీరు ఒకసారి తెలుసుకోండి. దేవుని బిడ్డగా నువ్వు తెలుసుకోవాలి. అంత అవసరమా? మంచిది చక్కగా ఉంటే పెట్టు, మంచిది 10 మందికి ఉపయోగపడితే చెయ్యి, స్తోత్రం చెప్పు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకో, అంతేగాని దానివల్ల అపకారం ఎక్కువ జరుగుతుంది. మీరు గమనించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఒకవేళ పెడతా ఉంటే ఇప్పుడైనా మార్చుకోండి. కొత్త సంవత్సరంలో నేను అటువంటి చేయను ప్రభు అని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు పడాలి? ఎందుకు బాధపడాలి? కాబట్టి మోసపోవద్దు. తర్వాత ఏంటంట? జారులైనను విగ్రహార్థులైనను, ఇక లిస్ట్ ఉంది అక్కడ, 300 లిస్ట్ ఉంది అక్కడ. ఎవరెళ్ళా అంటే ఎవరెళ్ళా? బైబిల్లో కూడా ఉన్నాడు ఒక ఆయన, ఉన్నాడా లేడా? నపుంసకుడు. స్తోత్రం చెప్పండి. నపుంసకుడు రథంలో ఉండి ఏం చదివాడు? మరి నపుంసులు కాకపోయినా మనం వాళ్ళే బైబిల్ చేస్తున్నామా ఇంటికాడ? ఎందుకంటే నన్ను అలా చేయలేదు దేవుడు, చక్కగా అందంగా చేశాడు. స్తోత్రం. ఖాళీ ఉండలేదంట. ఏముంటలేదు? ఖాళీ ఉండలేదు. నిజమే. ఖాళీ లేకుండా దేవుడు కాల్ ఇవ్వాలి. కాల్ తెలుసా? నరులారా అంటే ప్రభాకర్ గారు, నరులారా ఎవరు పిలుపు? అది చెప్పాలి. లాజర్ పిలుపా? సతీష్ పిలుపా? సుధాకర్ గారి పిలుపు? ఎవరు పిలుపది? స్తోత్రం చెప్పండి కనుక. ఒకవేళ సుధాకర్ గారు పిలితే అంటారు, ప్రభాకర్ గారండి ఒకసారి రండి బయటకు అంటాడు ఆయన. కానీ యేసుప్రభు పిలిచింది ఏంటంటే తెలుసా? నరులారా తిరిగి. ఎందుకంటే ఒకసారి పంపించారు కదా, ఇక అయిపోయింది వీటి వచ్చాయి అంటాడు ఆయన. ఆ పిలుపు కొరకు కనిపెట్టాలి. మనం ఏం చేస్తామంటే మనకి ఏదైనా బాధ వచ్చాడు, ప్రభు నేను చచ్చిపోతా, బాగుండు, చచ్చిపోతాను. నీకు బాధ వచ్చినప్పుడు చచ్చిపోతాం. ఆయన పిలుపు కాదు అది. నీ శాతకంతనం, నీ బుద్ధిహీనత. నువ్వేం చేస్తున్నావు అంటే చూడు, ఆ కుర్రోడు ఏం చేశాడు? 24 సంవత్సరాలు కుర్రోడు ఉద్యోగం చేస్తూ ఆ బలరాము నిజంగా ఆ యొక్క బలరాం గారు కంపౌండర్గా నిజంగా ఎంత బాధపడ్డంటే, చిన్నప్పుడు మాకు తెలిసిన నుంచి కూడా 30-40 సంవత్సరాలు పడి చేస్తాడంట రామలక్ష్మి హాస్పిటల్ కంపౌండర్గా. సైకిల్ మీద వచ్చేవాడండి. 2 ఎకరాల పొలం ఉంది, కోట్లు ఉన్నాయి. కానీ అతను ఏంటంటే సింప్లిసిటీగా అలవాటు అంతే. కానీ కొడుకు ఏం చేస్తాడు తెలుసా? స్నేహితులు పట్టేసి ఎవరినో అది ఎవరితో ప్రేమించలేదని చెప్పేసి అది చచ్చిపోతానంటే ఆడికంటే ముందు ఈడు చచ్చిపోయి, ఇప్పుడు నిజంగా ఆ తల్లికి తండ్రికి కడుపు కోత. 24 సంవత్సరాల వయసు వచ్చిన కుర్రోడు. ఒక 2-3 సంవత్సరాలు ఉంటే పెళ్లి చేస్తారు, రెడీగా ఉన్నారు. సంపాదన బాగుంది, ఉద్యోగం చేత 30,000 జీతం వస్తుంది. ఏమండి, అందరితో కలిపి కోరుకుండేవాడు. ఏమైంది? ఒక్క క్షణంలో మనసంతా ఏమైపోయిందంటే పాడైపోయింది.
తన జీవితం గురించి ఆలోచించలేదు. తన తల్లి కొరకు, తన తండ్రి కొరకు, తన చెల్లి ఉంది, తన అక్క ఒక్కదే చెల్లికి పెళ్లి చేశాడు, చెల్లికి పిల్లలు ఉన్నారు. ఎవరి గురించి ఆలోచించలేదంతే. పురుగుల మందు తాగేశాడు. ఇక్కడి నుంచి అండి ఇది పనిచేస్తుందంట, ఈ తల ఒకటే పనిచేస్తుందంట. ఇక్కడి నుంచి అసలు బాడీ ఏం పనిచేయలేదంట. 4 రోజులు హాస్పిటల్లో ఇంచుమించుగా 12 లక్షలు ఎంతో గుంజేశారంటండి. 12 లక్షలు. బాధ, ఎంత బాధ అది! డబ్బులు పోయిన బాధ కంటే మనశ్శాంతి లేని బాధ, సమాధానం లేని బాధ. కాబట్టి పిల్లారా, మోసపోవద్దు. ఇక్కడ అంటున్నాడు చూడండి, జారులైనను, విగ్రహార్థులైనను, వ్యభిచారులైనను, ఆడంగితంగములైనను, పురుష సంగములైనను, దొంగలైనను, లోబులైనను, ఏ బోతులు అది కూడా. ఇంకా ఓ మాట అండి. ఈ తాగుబోతుల గురించి చెప్పినప్పుడు ఓ మాట, కొంతమందికి అంతే, ఎంత చెప్పునా కానీ ఎంత మార్చుకోరు. అదే అన్నాడు అక్కడ. ఏ బోతులు? దోషకులు. ఎవరన్నా దోసుకునే వాళ్ళు అంటే వాళ్ళకి అంతసేపు ఏంటి? దోసుకోవడం అంట. ఏంటి దాచుకోవడం అంట. ఎవరు పోలేది కాబట్టి దోసుకున్న వారైనను. అదండి, ఇంతమంది చెప్పండి, లిస్ట్ బోర్డు అంత ఉంది అక్కడ. చివరికి ఒకటే మాట ఏంటంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యములో వారసులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరగా మరొకటి 11 వచనం. మీలో కొందరు ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకే చెప్తున్న వాక్యం, కొందరు అట్టివారి ఉండిరి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మనము దేవుని ఆత్మయందు మీరు కడగబడిన వారే. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనము ఏమయ్యటం? కడగబడ్డామా? కడుక్కోలేదా? చెప్పాలి రాజుగారు, ఏమన్నాం? కడగబడ్డాం. స్తోత్రం. ఎలా కడగబడ్డాం? యేసు క్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. కడగబడిన నీవు మరలా బురదలోనికి, అందుకని ఒక ఉదాహరణ చెప్తాడు. పందిని గురించి చెప్పాడు. ఏంటి? పంది ఎక్కడుంది? బురదలో ఉంది. బురదలో దొల్లి మళ్ళా పైకి వచ్చి మరలా బురదలోకి వెళ్ళి తిరుగుతుంటే అందుకని అనమాట, ఇదిగో పందులు ఎదుట ముత్యములను చల్లవద్దు. మళ్ళీ ఇంకొక చెప్పాడు జంతువు, కుక్క. ఏమన్నాడు? కుక్క ఏం చేద్దంట? ఏం చేస్తుంది? మరలా ముందు తిందే, కక్కేసింది, మరలా ఏం చేస్తుంది? కాబట్టి వదిలేసిన నీవు స్తోత్రం కలుగాక. కొన్నిసార్లు మనం చేసే పనులు, అందుకు నేను చెప్పాను కదా, త్రాగుబోతులంట, దోషకులంట, దోసుకునేవారంట. కాబట్టి కడగబడి ఏమవ్వాలి? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. చెప్పలు కొట్టినట్టుగా ప్రైజ్ ది లార్డ్. మనందరం నీతిమంతులుగా తీర్చబడాలి. అలా తీర్చబడానికి దేవుని వారసులుగా మనం ఉండాలి. ముందు దేవుని స్తోత్రం కలుగా. వారసులుగా ఉండాలంటే ఆయన పిల్లలుగా పిలవబడాలి, శ్రమపడాలి, అన్యాయస్తులుగా ఉండకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 12వ వచనం చదివండి చివరగా. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేత లోపరచబడలకును భోజన పదార్థములు కడుపు భోజనములకు నింపడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయను. దేహము జరత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభును లేపెను, మళ్ళను క్రీస్తు కూడా తన శక్తితో లేపును. మీ దేహములు క్రీస్తునకు అవమలై ఉన్నారని మీరు ఎరగరా? దేవునికి స్తోత్రం. అన్నిటికీ మనకి స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయటానికి తగవు. అందుకే లోకంలో ఎంజాయ్ చేయండి, ఉండాలండి, తినాలండి, తిరగాలండి అనుకోండి. ఏమి తిరగాలో ఏమి తినాలో అవే తినాలి. అందుకే ఏది పడితే తిన్నామనుకో ఏమైపోతుంది? కడుపు చెడిపోద్ది, ఆత్మ చెడిపోద్ది, శరీరం చెడిపోద్ది, దేహం అంతా చెడిపోద్ది. చెడిపోయిన తర్వాత ఏం చేయగలను? ఏం చేయలేను. చివరికి ఎవరో సహాయం కావాలి నీకు, ఎవరో ఒకరు చేయి పట్టుకోవాలంతే. ఎవరో ఒకరు చేయి పట్టుకోవాలి. ఎవరు చూస్తారు నిన్ను? అందుకే నేను అంటాను బలం ఉన్నది కనుక ఆ బలాన్ని బట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా.
స్వరం ఉంది కనుక ఆ స్వరాన్ని బట్టి దేవుని స్తుతించు. కళ్ళు ఉన్నాయి కనుక ఆ కళ్ళును బట్టి దేవుని స్తుతించి వాక్యాన్ని చదువు. మంచి వీటిని చూడు. బలం ఉంది కనుక దేవుని కొరకు ఉపయోగించు. ధనం ఉంది కనుక దేవుని కొరకు ఖర్చు పెట్టు. దేవుని కొరకు ఖర్చు అయిపో. స్తోత్రం కలుగాక. పరలోకంలో దేవుడు నీకు ధనాన్ని సమకూరుస్తాడు. ఇక్కడ సమకూర్చి ఏం బాధపడతావు, ఏం శ్రమ పడతావు? దేవుని పరిచయం కొరకు, దేవుని పని కొరకు నువ్వు నిలబడు. దేవునికి వారసులుగా అవుతావు. దేవుని స్తోత్రం కాక దేవునికి వారసులుగా అవుతావు. ఇవన్నీ ఒకవేళ నీలో ఉంటే అన్యాయస్తులు చెప్పండి దేవుని రాజ్యానికి వారసులు కారు. ఆ గంగరాజు గారు ఏం చేశాడో మనకు తెలియదు. ఒకటి ఏంటంటే ఏ బ్యాడ్ అలవాటు లేవు. అయినా కానీ ఈ మెదడులో చిన్నదంట ఆ బలహీనత వచ్చి కాలు చేయదండి. దేవుని కృపను బట్టి పిల్లరా మరలా నేను మనం ఫోన్ చేశాను. కాలు కొంచెం బాగా నయమైంది, చెయ్యి మాత్రం రావట్లేదు. నేను అన్నాను ఆ కాలుతో గెంటుకుంటైనా మందిరానికి వెళ్ళండి. స్తోత్రం. చెప్పిన మాట ఏంటి? మందిరానికి మంచి మాట చెప్పాం, హెచ్చరించాం, సలహా ఇచ్చాం. అంటున్నాడు ఆయన మందిరానికి వెళ్తున్నానండి, కర్ర బోటెట్టుకునైనా. దేవునికి స్తోత్రం కలగాలి. నిజమేనండి పిల్లరా, మంచి కార్యం చేద్దాం. దేవునికి వారసులుగా ఉందాం. దేవునికి దూరం కావద్దు. దేవుని పిల్లలుగా ఉందాం. దేవుని కొరకు శ్రమైనా పడదాం. ఆ శ్రమలోనే దేవుడు సువర్ణంగా నిన్ను మార్చును గాక, సంతోషంతో ఉంచును గాక. శ్రమ వెనుక దేవుడు మళ్ళీ ఏమవుతాడు? సంతోషాన్ని ఎత్తాడు. కీడి వెనక ఏముంది? కష్టం వెనకాల ఏముంది? మరలా సుఖముందో ఆలోచించుకో. దేవుని స్తోత్రం కలగాక. అంతేగాని కష్టం వచ్చిందని శుభం పలకో. శుభం అంటే ఏంటి? అయిపోయిందన్నమాట. సినిమా ఆకారం ఏమేస్తారు అంటే అది అటువంటి వద్దు. ఇంకా తర్వాత నీకు జీవితం ఉందని ఆలోచించు. స్తోత్రం. అర్థమైందా? ఎందుకు ఆ శుభం కార్డు పెట్టుకోవటం? అండ్ ఎందుకంటే అయిపోయింది అనుకోండి. ఆ జీవితం కాదు. నీ జీవితం విలువైంది, నా జీవితం విలువైంది. ప్రభు కొరకు మనం వారసులుగా ఉందాం. ప్రభు కుమారులుగా మనం ఉందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. మహాపరిశుద్ధుడా, కృపగల ప్రభువా, దయగల తండ్రి, ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయమని దేవా ఇదిగో తండ్రి విస్తరించి దేవా ఎక్కువసేపు మాట్లాడేప్పటికీ అంశము కనుక ప్రభువా అర్థం చేసుకునే భాగ్యము సంఘానికి, విశ్వాసులకు, ఆత్మీయులకు అనుగ్రహించమని ఫలింప చేయమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.